గుడ్ మార్నింగ్ మచ్చా. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ ఛానల్. ఫుల్ అంటే ఫుల్ స్వింగ్లో ఉన్నాడు మనోడు. ఈరోజు ఏమైందో వీనికి వీడి ఇచ్చిండు ఇంట్రో. నేను ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయినా, ఇంకా వీడు కాలేడు. సో ఇప్పుడు కిందికి వెళ్ళి ఆ సన్ రైజ్ పాయింట్ దగ్గరికి వెళ్తాం. ఓకే, సో వ్యూ పాయింట్ చూద్దామని చెప్పేసి బయలుదేరాం. సిచ్యువేషన్ ఎట్లుంది? వర్షం పడుతుంది లైట్గా. పోదామా? వర్షం ఆగుతుందేమో అని చెప్పి చూసి 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 అయినా కూడా ఆగుతలేదు. సో ఇక్కడ రెస్టారెంట్ ఉంది. ఇట్లా పోదామా అట్లా పోదాం? ఇట్లానే పోదామా? వర్షం పడుతూనే ఉంది. సో అందుకు అరే కీస్ తీసుకో, నా బండిది పెట్టినావు దానికి. పోదామని చెప్పేసి కీస్ కూడా దానికే పెట్టిండాడు. దా 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 క్లీనా? వర్షంలో కూడా రాగడిగేది. రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అన్నా లేకపోతే టీ ఆర్ కాఫీ ఏదన్నా తాగుతాం. అన్న క్లోజ్ ఉందా అన్న రెస్టారెంట్? ఎప్పుడు ఎన్ని గంటలకి? 6:30 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం లేదు కదా. ఏం కావాలి మీకు? టీ ఆర్ కాఫీ? టీ కాదు, పాలు రావాలి సార్. టైం పాలు రావాలా? ఓకే వస్తుంది. ఓకే, సో అయితే చూసుకోరా అదే పోదాం అనుకుంటే వర్షం పడుతుంది. అది చూస్తే చిన్నగా అనిపిస్తుంది, కానీ బండి మీద అవుతుంది ఎక్కువ. సో ఇక్కడ ఇది కూడా క్లోజ్ ఉంది. అక్కడ వ్యూ పాయింట్ కూడా ఉందా? లెమన్ టీ పెట్టిస్తా. ఇచ్చి ఇచ్చి డర్టీ క్లాత్ కుడ్ టేక్ మై టీ షర్ట్ దట్. సో లెమన్ టీ రెడీ అయ్యే లోపు ఇది పరిస్థితి. మచ్చా సీ దేర్ దట్ రోడ్. I'm seeing that. ఆ టాప్ ఆఫ్ కొండ పైన ఒక రోడ్ ఉంది. సూపర్ అంటే సూపర్ కనిపిస్తుంది, కానీ కెమెరాలో కనిపించదు. బట్ ట్రై చేస్తా. ఇగో ఇక్కడ ఉంది కదా, ఇగో ఇదే రోడ్. ఇక్కడ ఒక గీతలా కనిపిస్తుందా? Come here. వ్యూ Come here and climb up. పైకి రావాలా? విల్ ఫాల్. Climb. పాడతాం రా భయ్. ఇటు పైకి రా 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 అని దమ్ చేస్తుండు. ఎక్దమ్ మెల్ల. ఇగో అబ్బా, ఏం కనిపిస్తుంది రైడ నీకు? కనిపిస్తుంది అని అలిగినాం అప్పటి నుంచి. ఆ వ్యూ కనిపిస్తుందా? వెనక లేదా వ్యూ కనిపిస్తుందంట. అప్పటి నుంచి రా రా అని అలిగా. ఇది మచ్చా మీ ఫ్రెండ్స్ అందరూ పంపి. రే పప్ప. బ్రాండ్ గానికి ఇంకో పేరు ఏంటంటే పప్ప ఇంకా బేబీ. వాళ్ళ ఇంట్లో పిలుస్తారు. మళ్ళీ ఇంకోళ్ళు కూడా పిలుస్తారు. ఇంకోరు ఎవరు అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. మచ్చా ఇడికే వస్తుంది అది. లెమన్ టీ ఈజ్ కమింగ్ హియర్ ఓన్లీ. లెమన్ టీ అంటే నాకు ఎంజాయ్ అప్పు ఐల్ గివ్. కోతి లెక్కనే చూస్తున్నావురా. సో లెమన్ టీ కూడా వచ్చేసింది. ఇగో ఇక్కడ ఇక అన్న పొద్దున మా గురించి లేచి పెట్టాను. ఏం పేరు అన్న పేరు? భాస్కర్ సార్. భాస్కర్. ఇంకెవ్వరు లేవలేనట్టున్నారు. రోజు పడుతుందా వర్షం ఇక్కడ? లేదు ఈరోజు కొంచెం క్లైమేట్ బాగుంది కాబట్టి అట్లా. అదే ఇట్స్ స్వీట్ మచా. నైస్. వర్షం తగ్గిపోయింది. ఇద్దరం కలిసి ఒకటే బండి పైన వెళ్తున్నాం ఇప్పుడు. What half time? Only 1.1. వాట్ 1.1? ఇట్ విల్ గో 1 పాయింట్ అగైన్. ఇలా బండి బయలుదేరి చాలా అంటే చాలా బాగా ఇస్తుంది. ఫుల్ ట్యాంక్ వచ్చేసి 360 కిలోమీటర్స్ ఇచ్చింది. యూజువల్గా ఇంకెక్కువ ఇస్తుంది కూడా, కానీ నేను 90 స్పీడ్ మెయింటైన్ చేశాను. అది గురించనే ఆ మైలేజ్ ఇచ్చింది.
బండి ఇక్కడ పెట్టేసి సో ఇన్ని నుంచి ఇట్లా ట్రెక్ చేసుకుంటూ పోవాలి. ఇదేదో జుమ్మా మసీద్ అని ఉంది, ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇగో ఇదే. అచ్చా హియర్ ఓన్లీ 2 minars is Dominar. ఓన్లీ 2 is there, నువ్వు మొన్న చార్మినార్ చూసినావు కదా, మొన్న చార్మినార్ చూసినావు కదా, ఇప్పుడు ఇగో 2 minar చూడు. ఓన్లీ 2 is there. ఇంకా ఒక జస్ట్ ఒక మేబీ 200 meters 100 or 200 ఉంటుంది అని అనుకుంటున్నా. ఇట్ ఈస్ క్లోజ్, ఇట్స్ ఓపెన్ ఐ గెస్, బట్ వీ కాంట్ గో, ఇట్ ఈస్ లాక్డ్ ఓవర్ దర్. గేట్లు ఇటు ఓపెన్ చేసి ఉన్నాయి కానీ ఆడ లాకేషన్, లోపల పోనీకే రాదు. వ్యూ అంటే మస్తు అనిపిస్తుంది. దట్ సైడ్ హౌ దే వెన్ ఇట్లానే ట్రెక్ చేసుకుంటూ పోయారు. ఎట్లా పోయారు అంటే యాక్చువల్గా ఇటు సైడ్ నుంచి వ్యూ చూపించిన కదా మీకు. ఇప్పుడు దీని అవతల సైడ్ వెళ్తున్నాం, అవతల సైడ్ కూడా ఇదే వాటర్ ఉంటుంది అని అనుకుంటున్నాం, కానీ రాళ్ళు అయితే చాలా అంటే చాలా స్లిప్పరీ ఉన్నాయి. ఎట్లా అంటే ఒక్కొక్క రాయి పట్టుకొని ఎక్కుతున్నా, పడ్డామనుకో మాత్రం ఏ రాయి మీద పడతామో కూడా తెలియదు అట్లుంది. ఎందుకు ఇంత స్లిప్పరీ ఉంది అని అంటే వర్షం పడ్డది కదా, సో వర్షం దిక్కెళ్ళి జారుతున్నాయి బాగా. ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కాలి ఇప్పుడు. ఇక్కడ నుంచి క్యాన్యోన్ కనిపిస్తుంది, సో అవతల సైడ్ కూడా పోయి చూద్దాం. వచ్చుడైతే వచ్చినాం. ఈ కొండ మీద కూసేటి ఇగో ఇది దాపుతున్నాడు. ఇగో ఇదేంటి, హెరిటేజ్ చాక్లెట్ ఫ్లేవర్డ్ మిల్క్. ఇంకా హ్యాపీయా, ఫుల్ హ్యాపీయా. మళ్ళీ వద్దాం వాడికి, మళ్ళీ వస్తుంది. నేను 2 నెలల తర్వాత వచ్చిన మళ్ళీ. మేము వచ్చి జస్ట్ ఒక ½ an hour అవుతుంది. ఇక్కడ కూర్చొని ఇంకా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్గా సన్ రైజ్ వస్తుంది అనుకున్నాం, కానీ సన్ రైజ్ కాలేదు. మేము దాని గురించి అని చెప్పేసి పొద్దున్న లేచినాం, కానీ అట్లీస్ట్ టైం ల్యాబ్స్ పెడదామంటే కూడా క్లౌడ్స్ అసలు గేమ్ లేవు. మీరు వెనకాల చూస్తున్నారు కదా, ఇక మొత్తం క్లియర్ అంటే క్లియర్ స్కైస్. అక్కడేమో లైట్గా క్లౌడ్స్ ఉన్నాయి. ఫేస్ డైరెక్ట్ నీ దగ్గరనే పెట్టిన కెమెరా, నువ్వు కనిపించాలి కదా. అందరు అడుగుతున్నారు మచ్చా నిన్ను, పాప అందరు అడుగుతున్నారు నిన్ను. ఓకే బాయ్. ఎందుకురా ఫోటో కోసం వామప్ ఫోటో కోసం తిప్పలు పడుతున్నాడు. సో కొన్ని పిక్చర్ దిగుదామని చెప్పేసి పోజ్ చేయమని చెప్పిన, పోజ్ చేయమంటే పుషప్ చేస్తాడు. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ నుంచి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఇక మళ్ళీ ఈ గుట్టలు కనిపిస్తున్నాయి కదా, కొండలు గుట్టలు, ఇగో ఇవన్నీ దిగాలి. ఇప్పుడు పెద్ద టాస్క్. ఇప్పుడు ఒక చేతిలో కెమెరా, ఒక చేతిలో కెమెరా, ఇంకో చేతిలో రాళ్ళు పట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. నడక అటు ఇటు పోతుంది. అటు ఇట్స్ దేర్ ఇన్ బ్యాగ్ వానికి ఇచ్చేసిన. మంచి ఫోటోలు దిగినాం ఇక్కడ. ఆ ఫోటోలు మీరు చూడాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మర్చిపోకండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అండ్ పైన స్క్రీన్ పైన కూడా ప్లే అవుతుంది. ఇదే మేమున్న హోటల్ వచ్చేసి రూమ్ R7. ఇగో స్టెప్స్ ఉన్నాయి కదా, ఇట్లా వెళ్ళి పైకి పోవాలి. పైకి పోతేనే సిగ్నల్ వస్తుంది, ఎక్కడ రాదు సిగ్నల్. ఇక ఈ హోటల్ ప్రైస్ వచ్చేసి 1800 రూపీస్. ఇక్కడ క్యాంపెయిన్ చేయాలంటే టెంట్స్ వచ్చేసి పర్ పర్సన్ 1000, ఇంకా ఏసీ టెంట్లు అయితే 3000. సో ఇందాక వచ్చేటప్పుడు రిటర్న్లోనే ఇగో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసినాం రెస్టారెంట్లో. సో ఇందాక బ్రేక్ఫాస్ట్ అని చెప్తున్నా కదా, సో బ్రేక్ఫాస్ట్ అక్కడనే చేసేసినాము. అండ్ యాక్చువల్గా మేము నిన్న చేసిన బ్రేక్ఫాస్టే చాలా అంటే చాలా బాగుండే. బ్రాండ్ కానీ కూడా బాగా నచ్చినుండే. నెక్స్ట్ టైం నుంచి బ్రేక్ఫాస్ట్ క్యారీ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా ఏదేమైనా సరే బ్రేక్ఫాస్ట్ క్యారీ చేస్తా. ఇప్పుడు మట్టుకైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ చేసినాం. అందులో 1050
సో మేము ఇంటికి వెళ్ళేసరికి 6 అన్న అవుతుండొచ్చు, 6 or 7. నేను మ్యాప్స్ ఏం పెట్టలేదు ఎందుకంటే సిగ్నల్ లేదు కాబట్టి. ఇది జస్ట్ ఏంది అని అంటే ఒక వీకెండ్ రైడ్ లాగా. మేము ఎంత అయితే అంత ఎక్స్ప్లోర్ చేసినాం. 6:30కి ఏమో బయలుదేరాం. 6:30కి బయలుదేరి 9:30 వరకు అక్కడనే ఉన్నాం. వచ్చేసి దాని తర్వాత లగేజ్ ప్యాక్ చేసుకుని, లగేజ్ అంటే ఏం లేదు, ఓన్లీ జస్ట్ ట్యాంక్ బ్యాగ్ ఉంది. ఇది మేబీ టాప్ ఆఫ్ ద అంటే కొండ పైన ఉన్నందుకు ఎక్కువ గాలి వస్తున్నట్టుంది. ఫుల్ విండ్ బ్లాస్ట్. విని స్టార్ట్ అయినాయి స్టంట్లు. నిన్న మీకు చూపించిన కదా, అంటే యూటర్న్ మలిపి చూపించిన కదా, ఇగో ఇదే అది. ఆడేదో ఆడుందనుకుంటా డ్యామ్. ఈ నుంచి వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ చెట్లు అయితే ఇట్లా చిన్న గ్రీన్ కలర్ డాట్స్ పెట్టినట్టుంది. బాబా గాలి 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 ఫుల్ వస్తుంది గాలి. ఈడేంది మొత్తం నిలబడి నడిపిస్తుంది బండంతా. ఫైల్స్ అని అయింది వెంచి వన్ లైఫ్. సూపర్ సూపర్. ఈ వ్యూ చూసిన తర్వాత అసలు ఎక్కువ మాట్లాడలేము, జస్ట్ చూసి ఎంజాయ్ చేయాలేమో అంతే. బ్రాండ్ గాని బండి తీసుకున్నా, చూద్దాం ఎట్లుంటుందా అని చెప్పేసి. అమ్మో ఇది ఒక రకంగా ఉంది బండి. ఈజీగా 100 వెళ్ళిపోతుంది. ఆటోలో వచ్చేసి హార్డ్గా ఉంది కానీ బట్ అన్నీ మాత్రం భయానకంటే భయానక పోతుంది. నా బండిని ఇట్లా ఫస్ట్ టైం ఇట్లా వెనకాల నుంచి చూడడం హైవే పైన మంచిగా అనిపిస్తుంది. యాక్చువల్గా మడగారు తీసేద్దాం అనుకుంటున్నాం, మధ్యలో చూడాలి. తీసేస్తే ఇంకా నేకెడ్గా మస్తుగా అనిపిస్తుంది బండి. వెల్కమ్ టు కర్నూల్. ఇప్పుడు రైట్ నో మనం కర్నూలులో ఉన్నాం. లెఫ్ట్ పోతే బెల్లారి, స్ట్రైట్ హైదరాబాద్. ఇక్కడ నుంచి ఇంకా ఇంటికి కరెక్ట్ 220 కిలోమీటర్స్ ఉంది. సేమ్ అంటే సేమ్ ఇక ఓన్లీ స్ట్రేట్ స్ట్రెచ్ టిల్ షాద్నగర్ దాకా. ఇట్లా అయిపోయింది మొత్తం. ఆల్రైట్ గైస్, సో ఫైనలీ బ్యాక్ హోమ్. సో కర్నూలు నుంచి అండ్ డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిన. కర్నూలు నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేంతవరకు ఏం బ్లాగ్ చేయలేదు. ఎందు గురించి అంటే స్ట్రేట్ స్ట్రెచ్ అండ్ అదే రోడ్డు చాలా బ్లాగ్స్లో చూపించిన. సో మళ్ళీ అదే చూపించి మీకు బోర్ కొట్టించాలి అని అనుకోలేదు. సో అందు గురించి అని చెప్పేసి ఏం బ్లాగ్ చేయలేదు అక్కడ నుంచి. సో డైరెక్ట్గా ఇంటికి వచ్చేసిన. రైట్ నో టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో మేము స్టార్ట్ అయింది 11 o'clock. మేము అనుకుంది యాక్చువల్గా 7 or 7:30 అట్లీస్ట్ 8 అవుతుంది అనుకున్నా, బట్ స్టిల్ తొందరగానే వచ్చేసినాము. సో అదనమాట ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాం. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.